మోషే అని పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే నీటిలో నుండి తీయబడిన కనుక అతనికి మోషే అని పేరు పెట్టినట్టుగా దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా యోగమేద తన కుమారుని నీటిలో విడిచిపెట్టి అందరితో విడిచిపెట్టలేదు, కానీ ఏం చేసింది? ఆ కుమారుడికి ఏమి సంభవిస్తుంది? ఈరోజు ఎంతమంది, నా ప్రశ్న, ఈరోజు ఎంతమంది తల్లులుగా ప్రతిరోజు మీ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? చదువుతా ఉన్నారా? చదవట్లేదా? స్కూల్కి వెళ్తా ఉన్నారా? వెళ్ళట్లేదా? వాళ్ళ చేతుల్లో ఆన్లైన్ మొబైల్స్ ఉంటా ఉన్నాయి. ఏం చేస్తూ ఉన్నారు? ఎంతమంది చెక్ చేసే తల్లులుగా ఉన్నారు? చాలా తక్కువ. కానీ మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్కడికి వెళ్తా ఉన్నారు? వాళ్ళ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? వాళ్ళ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? వాళ్ళ వాక్య ధ్యానం ఏ విధంగా ఉందని ప్రతిరోజు ఒక తల్లిగా నీ కుమారుడికి ఏమి సంభవిస్తుందో, నీ కుమార్తెకి ఏమి సంభవిస్తుందో అని చూసే తల్లులుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు మన పిల్లల్ని దేవుడిలో మనము పరీక్షించి తెలుసుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవుడి సముఖంలో చూడండి, ఆమె ఎట్లా ఉంది అంటే తన కుమారుడికి ఏమి సంభవిస్తుందని ఏం చేస్తా ఉన్నట? అక్కడ నిలిచి చూస్తా ఉన్నట్టు. చదవండి కింద వర్షం.